అందరికీ నమస్కారం. మన టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో ఈపీ అనే పదం మనం చాలాసార్లు వింటూ ఉంటాం, దాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. మరి ఈపీ అంటే ఏంటి, దాని ఉపయోగాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈపీ అంటే ఎఫెక్టివ్ ప్రీమియం అంటారు. దీనినే కొంతమంది ఎలిజిబుల్ ప్రీమియం అని కూడా అంటారు. ఇది ఒక్కో పాలసీకి ఒక్కో రకంగా ఉంటుంది. ఉదాహరణకు సంపూర్ణ రక్షా ప్రామిస్ అనే పాలసీకి ఈపీ ఏ విధంగా ఉంటుందో ఈ క్రింద టేబుల్లో చూద్దాం. మీ అందరికీ పీపీపీ అంటే తెలుసు కదా. పీపీటీ అంటే ప్రీమియం పేమెంట్ టర్మ్. సంపూర్ణ రక్షా ప్రామిస్ అనే పాలసీలో పీపీటీ 11 కానీ 12 గాని అంతకంటే ఎక్కువ ఉంటే 175% ఈపీ వస్తుంది. అంటే కస్టమర్ కట్టే ప్రీమియంను 175తో మల్టిప్లై చేస్తే ఈపీ వస్తుంది. ఉదాహరణకు కస్టమర్ 12 పీపీటీ ఉన్న సంపూర్ణ రక్షా ప్రామిస్ పాలసీకి 40,000 రూపాయల ప్రీమియం కట్టాడనుకుందాం. అప్పుడు 40,000ను 175%తో గుణకారం చెయ్యాలి. 40,000 ఇంటూ 175% చేస్తే 70,000, అంటే మీకు 70,000 ఈపీ వస్తుంది. అదే పీపీటీ 7 అయితే ప్రీమియం ఇంటూ 125%గా లెక్కిస్తారు. పీపీటీ 5 గాని 6 గాని అయితే ప్రీమియం ఇంటూ 100%గా లెక్కిస్తారు. ఇప్పుడు ఇంకొక పాలసీకి కూడా ఈపీ ఎలా కౌంట్ చేస్తారో చూద్దాం. పరం రక్షా సిరీస్లో పీఆర్ లైఫ్ ప్రో ప్లస్ పాలసీలలో పీపీటీ 11 గాని 12 గాని అంతకంటే ఎక్కువ అయితే 125% ఈపీ వస్తుంది. పీపీటీ 9 గాని 10 గాని అయితే 100% ఈపీ వస్తుంది. పీపీటీ 7 గాని 8 గాని అయితే 75% ఈపీ వస్తుంది. ఒక కస్టమర్ పరంరక్ష లైఫ్ ప్రో ప్లస్ పాలసీ 12 పీపీటీతో 1,00,000 రూపాయల ప్రీమియం కట్టాడనుకుందాం. 1,00,000 ఇంటూ 125% అంటే 1,25,000 ఈపీ వస్తుంది. ఇప్పుడు ఈపీతో ఉపయోగాలేంటో చూద్దాం. మనకు టాటాలో కమిషన్ కాకుండా మిగిలినవన్నీ కూడా ఈపీతో లెక్కిస్తారు. ఉదాహరణకు ఎన్ఎల్ఏ నుండి ఎల్పీ ప్రమోషన్కి 2 లక్షల ఈపీ కావాలి. ఎల్పీ నుండి ఎస్ఎల్పీ ప్రమోషన్కి, ఎస్ఎల్పీ నుండి ఈఎల్పీకి ఈ విధంగా ప్రమోషన్స్ ఈపీ ఆధారంగానే ఇస్తారు. రివార్డ్సు, ఫారెన్ టూర్లు కూడా ఈపీ ఆధారంగానే ఇస్తారు. అంటే ఉదాహరణకు 1,00,000 ఈపీ చేసిన వాళ్లకి కొంత క్యాష్ రివార్డు, 2 లక్షల ఈపీ చేస్తే కొంత క్యాష్ రివార్డు ఇలా ఇస్తారు. నేషనల్, ఇంటర్నేషనల్ ట్రిప్పులు కూడా ఈపీ ద్వారానే వస్తాయి. ఓకే అండి, ఈపీ అంటే అందరికీ అర్థమైందనుకుంటున్నాను. ఇంకా ఈపీ గురించి ఏమైనా సందేహాలుంటే మీ లీడర్ను అడగండి. థ్యాంక్ యూ ఆల్.